ప్రసాదం ఇంటికి వచ్చేది. అదే కడుపు నిండింది కదా ఇంటికి వచ్చేది. అలా ప్రతి వారం అక్కడికి వెళ్ళేవాడు. అది వెళ్తూ వెళ్తూ ఇతనికి క్రైస్తవుడు కాదు, హిందూ వ్యక్తి, ఇతను క్రైస్తవుడు కాదు. అక్కడ ప్రతిరోజు భజన చేస్తారు, అందరూ భజన చేస్తారు, మంచి పాటలు పాడతారు, మంచి వాయిద్యం వాస్తున్నారు కదా, చూద్దాంలే మరి అయిపోయిన తర్వాత గెంజి పోస్తారు కదా తాగుదామని అక్కడికి వెళ్ళేవాడు. అక్కడ అద్భుత కార్యములు, ఇలా దయ్యములు వెళ్ళగొట్టడము, స్వస్థతపరచడము అక్కడ చూచిన ఇతను ఇంటికి వచ్చి ఇతని చర్చి కడికి తీసుకువెళ్తే బాగవుతుంది. శనివారం నైట్ అయిపోయింది. శనివారం నైట్ 12 గంటలకు ఆకాశం నుంచి వెలుగు రావడం, హల్లెలూయా, ఆకాశం నుంచి వెలుగు రావడం, ఆ వెలుగుల మీద ఒక హస్తము కనబడము, ఆ హస్తము తల మీద చేయి పెట్టడము, చేయి ఎప్పుడు పడిందో అప్పుడే ఆ తల ఎంటికలు మొత్తం చక్కగా అవ్వడము, వంకరైపోయిన ఈ నేటి సరిగా అవ్వడము, అక్కడక్కడ నెత్తులు గడ్డలు కట్టిన ఆ నెత్తులంతా రిలీజ్ అవ్వడము, నీరు పారినట్టు ఒక నది పారినట్టు ఈ నదంలో జీవము అప్పుడే రావడము, అప్పుడే ఈ చేతులు కాళ్ళు కదలడము ప్రారంభమైంది. హల్లెలూయా, అప్పుడు చేతులు కాళ్ళు కదలిక రావడం ప్రారంభమైంది. అప్పుడు మెల్లగా కాళ్ళు చేతులు వెలుగుతూ నదముల జీవము రావడం వచ్చేసింది. హల్లెలూయా, అప్పుడు వచ్చిన తర్వాత ఆ రోజు దేవుడు సంపూర్ణ స్వస్థతను దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా, ఉదయముగానే తెల్లారిగా ఆదివారం అతని సాక్ష్యం చెప్తున్న ఎవరో పాస్టర్ గారు ఇతన్ని చేతబడుతూ బాధపడుతున్న మనం 2 నుంచి ప్రార్థన చేసాము, ఈ రోజు దేవుడు స్వస్థపరిచాడు అని చెప్పి, నీకు ఏం చేసావు బాబు చెప్పని ఇతనికి చెప్తే, ఆకాశం నుంచి వెలుగు రావడం చూచాను, ఆ వెలుగు రావడం చూచాను, ఆ పిల్లకి ఒక హస్తం వచ్చింది, ఒక చెయ్యి వచ్చింది, ఆ చెయ్యి నా తల మీద తాకడం నేను చూచాను. అప్పుడు ఈ ఆగిపోయిన పక్షవాతము సత్తు లేదు దమ్ము లేదు దాంట్లో, అందుకని నీరు పారినట్టు పారుతున్నట్టు వినిపించింది. మెల్లగా నీరు పారినట్టు నరములలో ఆ నెత్తులు పారడం నేను చూశాను, గమనించాను నేను అని సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా, కారణం ఏంటంటే దేవుని హస్తము తల మీద రాగానే ఈ సత్తుకున్న నరంలో జీవము వచ్చేసింది. హల్లెలూయా, గడ్డల కట్టిన నెత్తులంతా రిలీజ్ అయిపోయింది, నరములలో జీవము వచ్చేసింది. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. అలాగే నేను నా కుటుంబము అతనితో పాటు మేమందరము ఒక్కొక్కరు రక్షణ వచ్చేసాం. స్తోత్రం కలుగును గాక. అలాగా దేవుడు స్వస్థపరిచిన తర్వాత మరొక వారము ఈ చర్చకు వస్తుందంటే దేవుని సహాయం చేయలేదు కదా, ఏ దేవుడు ఆదరించిన లేడు, ఏ దేవుడు సహాయం చేసిన లేడు, ఇప్పుడు దేవుడే కాదు నేను అనుకున్నాను, కానీ ఈ రోజు దేవుడని అనిపించుకున్నాడు అతను అని మా దేవుడిని పూజ చేయడం పనిచేశాడు. హల్లెలూయా, మెల్లిగా చర్చి కాడ వెళ్ళడము, అతని దగ్గర ప్రార్థన చేయడము, అతనితో పాటు ప్రార్థన చేస్తూ అప్పుడు కొత్త కదా మరి సహాయం చేయడం తెలియదు కాబట్టి భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మరొకసారి దిగి వచ్చేసాడు. హల్లెలూయా, మరొకసారి దిగి వచ్చి మళ్ళొక మాట్లాడుతూ, నేను చేసిన దాన్ని నువ్వు చూసిన దాన్ని ప్రకటించంటాడు. ఏం ప్రకటించడం ఏముందని మాకు? హల్లెలూయా, ఏం ప్రకటించాడు స్వామి? లేదంటాడు, నీవు చూసింది నేను నీకు చేసింది అనేకులకు చెప్పు, అంతే. 2 వచనాలు, ఇంకా 2 మాటలు మీకు. హల్లెలూయా, ఏం చెప్పాలో అర్థం కాక ఒకరోజు పాస్టర్ గారు నాకు ఇలా దేవుడు మాట్లాడి నేను చూచాను అన్నాడు. ఏమైంది ఆయన అంటే, నువ్వు చూచింది నీ విన్నది అనేకులకు చెప్పంటాడు. ఆహా, అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, ఎక్కడ పిలుస్తున్నాడు? ఘోషిస్తాడా ఏంటిది? హల్లెలూయా, నేను ఘోషిస్తున్నా పిలుస్తున్నా, ఎంత పిలుస్తాడంటే నీకు దేవుడు చేసిన కార్యము సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు పిలిచాడు. నీవు దేవుడి కొరకు ఎందుకంటున్నావు? దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా, అక్కడ సాక్ష్యమైన ఒక వాక్యాన్ని బట్టి అతను వివరించడం ఇష్టం చేశాడు. హల్లెలూయా, నీవు నశించుచున్న నిన్ను దేవుడు రక్షించి ఉన్నాడు. హల్లెలూయా, అనేకులకు సాక్షాత్మై దేవుడు నిన్ను నిలబెట్టి సాక్షాత్మై నిన్ను గొప్పవాడిగా దేవుడు చేయాలనుకుని దేవుడు నిన్ను నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. నశించుచున్న వారు ఈ రోజు ఎందరూ ఉన్నారు, దేవుడు వారిని రక్షించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నా తండ్రిని రక్షించిన దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించలేడు? హల్లెలూయా, మమ్మల్ని బాగు చేసిన దేవుడు మిమ్మల్ని ఎందుకు బాగు చేయలేడు? స్తోత్రం కలుగును గాక. జీవము కలిగిన దేవుడు మనతో ఉండగా మనకేమీ భయం? స్తోత్రం కలుగును గాక. ఆ సత్తుకున్న జీవము రాగా ఆ సాక్ష్యము దేవుడు చెప్పే మాట వినగానే అప్పుడే ప్రార్థన చేసి అయ్యగారు చెప్పిన మాట వెంట ఆ కడపత్రికలు రాసి సాక్ష్యం వెంట కడపత్రికలు రాసి అనేకులు సువార్త చెప్పడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, దేవుడు నన్ను కాపాడాడు, ఏం చెప్పాలో తెలియదు, దేవుడు నన్ను రక్షించాడు అని అనేకులకు పాపం ఇచ్చుకుంటూ స్తోత్రం కలుగును గాక. ఆ పాపం ఇస్తే అనేక గ్రామాలు తిరిగింది. ఆ తిరుగులు చూసి ఎంతకాలంగా తిరుగుతూ ఒక వ్యక్తి సైకిల్ ధర్మం చేశాడు. హల్లెలూయా, పాత సైకిల్
చేసి ఆ సైకిల్ కూర్చొని అనేక ప్రాంతాలు అతను రక్షణలోకి వచ్చాడు. మా దేశం ముందు మా కుటుంబం, మా ఇల్లు, మా తల్లి పిల్లలు అందరూ రక్షణలోకి వచ్చేసాం. హల్లెలూయ. అక్కడి నుంచి దేవుడు పిలిచిన పిలుపు మీద అనేక ప్రాంతంలో సువార్త సారాంశాలు చెబుతా ఉన్నాం. అక్కడి నుంచి కర్ణాటక ప్రాంతంలో అక్కడికి వెళ్ళాం. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ గుంటూరు, విజయవాడ, తుని, వైజాగ్ వరకు మనకు విశ్వాసం ఉన్నారు. అక్కడి నుంచి మలకల్చూరు నుంచి రాయపల్లి నుంచి బెంగళూరు నుంచి కప్పల్, అక్కడ మొత్తం ఆల్రెడీ మొత్తం అన్ని జగలు సువార్త ప్రకటించడం ప్రారంభించాం. హల్లెలూయ. అలాగే దేవుడు తిప్పుతూ రాయపల్లి బెంగళూరు దగ్గర ఒక సంఘాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. 300 ఆత్మలు దేవుడు అక్కడ కలుగు చేశాడు. హల్లెలూయ. 300 ఆత్మలు ఇచ్చిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మా జాతుల్లో ఒక సంఘం ఏర్పడింది. ప్రభువాని నీకు సేవ చేయాలా దేవుడు మాట చెప్పాడు. సేవ చేస్తూ దేవుడు మాట్లాడించాడు. మలకల్చూరుకు వెళ్ళాడు. అక్కడి నుంచి మలకల్చూరుకు వచ్చాం. అక్కడ ప్రార్థన చేస్తాం. అక్కడ 200 ఆత్మలు రక్షింపబడ్డాయి. అక్కడ సంఘం తయారైంది. హల్లెలూయ. మల్లెటూరు ఇక్కడి నుంచి కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి బీదర్ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి దేవుడు అక్కడ పంపించేశాడు. హల్లెలూయ. ఆత్మ ద్వారా అక్కడ పెద్ద సంఘం కట్టబడింది. హల్లెలూయ. 26 లక్షల పెట్టి పెద్ద మందిరం అక్కడ కట్టబడింది. ఆ దేవుడు సహాయము చచ్చేవాడు. మనము బతుకున్నాం అంటే మన నమ్మిన దేవుడు బతికి ఉండాలా, చచ్చి ఉండాలా? ఓకే, మనము బతికి ఉన్నప్పుడు మన దేవుడు మనం చేసిన వాడు బతికి ఉండాలి కదా. ఈరోజు మానవుడు మనిషి ఒక దేవుని తయారు చేయడం అంటే ఇంత దుర్మార్గం ఇది. హల్లెలూయా. మన దేవుడు మనిషిని చేశాడు. మనిషిని ఈరోజు దేవుని ఉల్టా చేస్తున్నారు. సోదరం కలుగును గాక. ఎందుకంటే పాపం తెలియదు ఏం చేస్తాను చెప్పు, మాకే తెలియదు. హల్లెలూయా. రాను సత్యం తెలుసుకున్న తర్వాత ఓహో నిజం ఇదియా, సత్యం ఇదే అని తెలుసుకున్నాం. మాకే తెలియదు. హల్లెలూయా. అయితే మనకు సహాయం వచ్చేది పైనుంచి వస్తుంది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే, నీవు అడిగితే నీకు సహాయం చేస్తే వాడు దేవుడు పైన ఉన్నాడు. హల్లెలూయా. దేవతలు ఉన్న వారు ఎందరో ఉన్నారు. దేవుడు ఉన్న వారు ఎందరో ఉన్నారు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పైన ఉన్నాడు. ఎవడన్నా ఎక్కడున్నారు? ఆయన పైన ఉన్నాడు. దేవతలు వారు ఎందరో ఉన్నారు. పేరు పెట్టబడిన వారు ఎందరో ఉన్నారు. రాజులు ఎందరో ఉన్నారు. మనిషి జాతులు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు ఆయన ఎక్కడున్నాడు? హల్లెలూయా. మనము బతికి ఉన్నామంటే మన దేవుడు జీవనం కలిగిన వాడు ఆయన పైన ఉన్నాడు. సృష్టికర్త పైన ఉన్నాడు. సోదరం కలుగును గాక. దేవుడు ఇది మా సాక్ష్యము. అలాగే స్వార్థ ప్రకటించేటప్పుడు మొదటిగా వచ్చి అక్కడ గుడిసెలు ఉంటే అక్కడ ప్రార్థన చేశాను. మొదటిగా హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మొత్తం చిన్న గుడిసెలు మేక పిల్లలు ఎడ్లు కట్టేసి ఉండే అప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఒకసారి నడుచుకుంటూ వచ్చి నేను ప్రార్థన చేసి వెళ్ళాను. అక్కడ ఆ రోజు విత్తిన విత్తనం ఈ రోజు ఫలించింది. సోదరం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నిలబడి దేవుడి సాక్ష్యం ఏమి ఉందని చెప్పడానికి దేవుడు కృప చూపించున్నాడు. హల్లెలూయా. నేను ఈ రోజు రావడానికి కారణం అంటే మా సర్కస్ ప్రోగ్రాం టీం పిల్లలందరూ ఇక్కడ వచ్చారు. అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళండి అంటే అన్ని మీటింగ్లు కంప్లీట్ చేసుకొని నిన్న బంకించులో 2 రోజులు మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు నేను ప్రార్థన చేశాను. అయ్యగారు మా దగ్గర వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, మరి నేను వెళ్ళాలి కదా ప్రార్థన గురించి. నేను వస్తువుని పిల్లలు వచ్చేసాను చెప్తే అదే టైంలో పిల్లలు ముందు మాట్లాడుకుంటా కరెక్ట్ మాట మీద అందరూ బండి చేసుకొని వచ్చేసారు. హల్లెలూయా. బడలని ఆటోలు అయితే వారి కొరకు కొంత వాక్యము దేవుడు బయలుపరుస్తాడు. సూత్రం కలిగిన గాక. చదువుతున్నాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎలాగ దేవుడు ఆశీర్వదిస్తాడు కొన్ని మాటలు విన్నాం. సూత్రం కలిగిన గాక. ఇట్టి వాక్యం కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తారు. సూత్రం ఇట్టి ఎత్తబడిన వాక్యం కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ప్రియక దేవ, అతి సుందరుడ, మనోహరుడ, మహిమగల దేవ, మీ దాసుని మోసే గారిని మీరు గ్రామముకు తీసుకుని వచ్చి నీ ప్రజల మధ్యలో నీ విత్తనములు విత్తుటకు ప్రభాతాన్ని మీరు చేస్తున్న మేలు ప్రకారం దాసతను చేస్తున్నాం. ప్రభు ఆరాధిస్తున్నాం. తను తన తండ్రిని తన కుటుంబాన్ని ప్రేమించి రక్షించి ఏసే దేవుడని, ఏసే రక్షకుడని, ఏసే విమోచకుడని, ఏసే పాపల కొరకు సమాధించేటువంటి సృష్టికర్తగా వారు తెలుసుకున్నట్టుగా చేసిన మేలు కొరకు ఆచరిస్తున్నాం. అటువంటి మేలు చేత అనేక ప్రజలకు సువార్త ప్రకటించడానికి మీ దాసులకు చూపుతున్నటువంటి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకు